ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తయారు చేసుకున్నటువంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఏ విధంగా సేవ్ చేయాలి అని మీకు నేను నేర్పించబోతున్నాను. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నేను CGS కంప్యూటర్ ఫర్ గవర్నమెంట్ స్కూల్, తర్వాత ఐఆమ్ స్టూడెంట్ అట్ ఏపీఆర్ స్కూల్ బుగుతుపాలెం ఇట్లాగో కొంత మ్యాటర్ టైప్ చేశాను కదా. మీరు కూడా ఇట్లా ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసి దాన్ని సేవ్ చేయొచ్చు. దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంటర్ ఫైల్ నేమ్ హియర్ అని అడుగుతుంది. గమనించారా? ఎంటర్ ఫైల్ నేమ్ హియర్. అక్కడ మీరు మీ కర్సర్ పెట్టాలి. నేను నా కర్సర్ పెట్టాను. ఇప్పుడు నేను నా డాక్యుమెంట్కి ఒక నేమ్ ఇస్తాను. ఎన్ శ్రీనివాస్ ఫైల్ అని నేను నేమ్ ఇచ్చాను. ఆ తర్వాత ఇది సేవ్ అవ్వాలంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇది ఇప్పుడు సేవ్ అయింది. కావాలంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏముంది? ఎన్ శ్రీనివాస్ ఫైల్ అని ఉంది కదా. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినటువంటి MS వర్డ్ ఫైల్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.